ఓం శ్రీ పరమాత్మనే నమః. హరి ఓం. శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణీయంలో ఈరోజు మనం 6వ దశకం నుండి విశేషాంశాలు తెలుసుకుందాం. 6వ దశకం విరాట్ పురుషుని జగదాత్మతత్వము. విరాట్ అంటే విశేషంగా ప్రకాశించే శక్తి, అంటే రాజన్. విరాట్ అంటే రాజన్. రాజన్ అంటే ప్రకాశించేవాడు. విశేషంగా ప్రకాశించే ఆ పరమాత్మ ఎలా ఉన్నట్ట? పురుషుడు, పూర్ణత్వం కలవాడు ఆ పురుషుడు. ఆయన జగదాత్మ తత్వము. జగత్తులో ఆయన యొక్క తత్వం ఎలా ఉంది? తత్వం అంటే యథార్థ స్వరూపం. ఆయన యొక్క స్వరూపం ఎలా ఉంది విశ్వంలో అనే విషయాన్ని మనకు ఈ యొక్క దశకంలో నారాయణ భట్టతిరి గారు స్వామివారికి స్తోత్రం చేస్తున్నారు. ఇది మనకు భాగవతంలో సుఖ మహర్షిని పరీక్షిత్ మహారాజు అడుగుతాడనమాట. ఏమని? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, వీటిలో మనకు ముందే చెప్పేశారు. 4వ దశకంలో ఈ నారాయణ భట్టతిరి గారు చెప్పారు. ధారణ వచ్చేసరికి ఏమవుతుంది? అంతరింద్రియము బహిరింద్రియము రెండింటినీ కూడా కంట్రోల్ చేసి ఏకాగ్రత దృష్టి పెట్టాలి. అది చాలా కష్టమైంది. పైగా ప్రపంచ విషయం మనం లాగుతుంటుంది కాబట్టి పరమాత్మ వైపు తిరగడానికి మనసు ఒప్పుకోదు. అలాంటి మనసును ఏకాగ్రత చేయడం చాలా కష్టం అవుతుంది. అప్పుడు ఆ ధారణ సమయంలో ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోయిన వాడు కూడా వెనక్కి వచ్చేస్తాడు, జారిపోతారు, భ్రష్టు అవుతారు. ఆ విషయం చెప్పిన తర్వాత పరీక్షిత్ మహారాజు అడుగుతాడు, ఇప్పుడు ధారణ చేయడం అంత కష్టమైనప్పుడు మరి ధారణ ఎలా చేయాలి? ఎలా చేస్తే ఆ పరమాత్మను అందుకుంటాం? మోక్షం పొందాలంటే అదే కదా దారి. మరి అలాంటప్పుడు ఆ ధారణ ఎలా చేయాలి అని చెప్పమని అడిగితే అప్పుడు ఆయన చెప్పడం మొదలు పెడతారు. ఇది నేను చెప్పడం ఏందయ్యా, ఇంతకుముందు ఇదే విషయాన్ని గురించి నారద మహర్షి బ్రహ్మదేవుడిని అడిగాడు. బ్రహ్మదేవుడు దాని గురించి చెప్పడం మొదలైంది. ఆయన ఏం చెప్పారో అవే విషయాలు నీకు నేను విన్నవించుకుంటున్నా అని చెప్పి మొదలు పెడతారు సుఖ మహర్షి. బ్రహ్మదేవుడు కూడా ఈ ధారణ అనేది పూర్వ కల్పంలో జరిగిపోయిన దాన్ని ఆయన ధ్యానం చేసి ధారణ చేసి తర్వాత సృష్టి చేస్తారు. ఈ విషయాన్ని మనకు భాగవతంలో చెప్పిన విషయాన్ని 10 శ్లోకాలు విస్తారంగా చెప్పిన విషయాన్ని 10 శ్లోకములలో తనలో ఉన్న భక్తి భావాన్ని జోడించి ఆ పరమాత్మకు అంకితం చేస్తున్నారు నారాయణ భట్టతిరి గారు. ఇది దీంట్లో ఉండే సారాంశం. ధారణ ఎలా చేయాలనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ ఈ దశకంలో. ఎలా చెప్తున్నారు చూద్దాం. దీన్ని మొట్టమొదట ఆయన అంటే విశ్వంలో విశ్వేశ్వరుని చూడాలి. విశ్వమంతా వ్యాపించి పోయినవాడు పరమాత్మ. అటువంటి పరమాత్మని ఎక్కడ చూడాలా? విశ్వంలోనే చూడాలి. కానీ విశ్వం అంతా ఆయనే ఉన్నప్పటికీ ఆయన ఎలా ఉన్నాడు? విశ్వంలో విశ్వానికి అతీతంగా ఉన్నాడు. విశ్వంలో ఉన్నది ఒక వంతు మాత్రమే. 4 భాగాలుగా భగవంతుని విభజిస్తే ఒక వంతు మాత్రమే విశ్వంలో ఉంది తప్ప మిగతా 3 భాగాలు అతీతంగా ఉంది. అలాంటి శక్తిని చూడడం ఎంత కష్టం. అందులో నిరాకార తత్వం, ఆకారం లేదు పరమాత్మకి. ఆకారము లేనివాడు, అవ్యక్తంగా ఉండేవాడు. అటువంటి వాడిని ఎలా ఊహిస్తారు? ధారణ కష్టం కదా. దానికి సులభమైన మార్గంగా ఏం చేశారంటే, ప్రకృతిలో విశ్వంలో ఉండే విశ్వేశ్వరుణ్ణి విశ్వమంతా చూస్తే తెలిసిపోతుంది అనే విషయం ప్రకారంగా ఈ ధారణ అనే కార్యక్రమాన్ని చూపిస్తున్నారు. ఆ పద్ధతిని చూపిస్తున్నారు. ఎవరైతే దాన్ని అనుసరించి ధ్యానం చేస్తారో అలాంటి వాళ్ళకి ధారణ చాలా సులభం అవుతుంది అనే విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ మనకి ముందు 14 విశ్వంలో ఏమున్నాయి? 14 లోకాలు. ముందు మనం చెప్పారు 5వ దశకంలో చెప్పిన విషయం. చివరేం చెప్పారు? జగద్రూపంగా ఉన్న విరాట్గా ఉన్నావయ్యా అని చెప్పి స్తోత్రం ముగించారు 5వ దశకంలో. దాని కొనసాగింపుగా ఇప్పుడు చెప్తున్నాడు. విరాట్ తత్వంతో ఉన్న ఓ స్వామి, నువ్వే విశ్వమంతా వ్యాపించున్నావు. ఆ విశ్వమంతా వ్యాపించుడు 14 ఒక బ్రహ్మాండంలో 14 లోకాలు సృష్టించావు. ఆ 14 లోకాల గురించి ఆ బ్రహ్మాండంలో ఉండే విషయాల గురించి మనకి ఈ దశకంలో చెప్తున్నారు నారాయణ భట్టతిరి గారు. ఏవం చతుర్దశ జగన్మయతాం జగతస్య పాతాళం ఈశ తవ పాదతలం వదంతి పాదోర్ధ్వదేశమపి దేవ రసాతలం తే పుల్పద్వయం ఖలు మహాతలం అద్భుతాత్మన్.
అద్భుతాత్మన్, అద్భుతం. ఇది ఊహించలేనంత స్థితిలో ఉన్న పరమాత్మ, నీ అద్భుతాన్ని ఎవరు చెప్పగలరయ్యా? ఎవరికి సాధ్యమవుతుంది అసలు పరమాత్మ గురించి చెప్పడానికి? అంతా ఇంత అని చెప్పలేనివాడు, ఇది అని నిర్వచించలేనివాడు, అందులో ఆకారం లేనివాడు, అటువంటి అద్భుతమైన ఆత్మస్వరూపినట్టు ఆ పరమాత్మను ఎవరు వర్ణిస్తారు? ఎవరు వర్ణించగలరు అసలు? కానీ ధారణ చేయాలంటే ఏదో ఒక ఆధారం కావాలి కదా. ఆ ఆధారం ప్రకారంగా స్వామి నిన్ను భావిస్తున్నాం. ఏ విధంగా భావిస్తున్నాం? విశ్వంలో విశ్వేశ్వరుడిగా ఎలా ఉన్నావో చూస్తున్నాం. ఎలా? ఏవం, ఇట్లు, ఈ విధంగా చతుర్దశ జగన్మయతాం. చతుర్దశ అంటే 14 లోకాలు. ఈ 14 లోకాలుగా ఈ జగత్తుగా విస్తరించావు. నువ్వే ఉన్నావు, విస్తరించి నువ్వే ఉన్నావు. గతస్య, నువ్వు తప్ప ఇంకోటి లేదు. విశ్వంలో నువ్వు ఒక్కడే ఉన్నావు. అటువంటి ఓ స్వామి, ఇప్పుడు వర్ణించబోతున్నాను నిన్ను. కానీ నిన్ను వర్ణించడం కష్టమైనా నేను వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాను స్వామి. ఎలా? ఈశ. ఈశ అంటే ఈ ఈశ్వరుడు, అంటే విశ్వాన్ని శాసించేవాడు. ఈ జగత్తునంతటిని శాసించే ఓ శాసనకర్తమైన ఓ స్వామి, నిన్ను నా బుద్ధి వచ్చినంత, భాగవతంలో చెప్పినంత, విన్నంత, కన్నంత నిన్ను స్తోత్రం చేస్తున్నాను స్వామి అంటూ మొదలు పెడుతున్నారు నారాయణ భట్టతిరి గారు. పాతాళం, 14 లోకాల్లో కింద ఉండేది పాతాళ లోకం. ఆ పాతాళ లోకం తవ పాదతలం, తవ నీ యొక్క పాదతలం. పాదం ఇదైతే కిందుండే అరికాలు, ఈ కింద భాగమే పాతాళ లోకం. ఓ స్వామి, ఈ కింద ఉండే లోకం మొట్టమొదటిది పాతాళ లోకం. అంటే నీ పాదాలు ఎక్కడున్నాయి? పాతాళ లోకం దగ్గర ఉన్నాయి. పాతాళ లోకమే నీ అరికాలు అయిపోయింది. వదంతి, చెప్పబడుతోంది. ఈ విధంగా నీ యొక్క పాదం వచ్చేసి, నీ అరికాలు వచ్చేసేసి పాతాళ లోకంగా చెప్పబడుతోంది. పాద ఊర్ధ్వదేశమపి, మళ్ళీ ఆ పాదంలో పై భాగం మేఘాలు. మేఘాలు వచ్చేసేసి దేవా, ఓ దివ్య ప్రకాశ శక్తి గల ఓ స్వామి, రసాతలం తే నీ యొక్క రసాతలంగా చెప్పబడుతోంది. కింద ఉన్నదేమో పాతాళ లోకమేమో పాదానికి కింద ఉండే భాగంగా ఉంది. పాదానికి ఉండే పై భాగంగా ఏముంది? రసాతలం ఉంది. గుల్ఫద్వయం, ఇంకా పాదానికి ఏముంటుంది? చివరి చీలమండలం, కదిలించడానికి చీలమండలం ఉంటుంది కదా, దాన్నే మనం ఏమంటాం? మడిమ అంటాం. ఆ మడమల భాగాన్ని గుల్ఫద్వయం అంటారు. ఖలు మహాతలం, అది మహాతలం. అంటే 14 లోకాల్లో ఏ లోకాలు స్వామి యొక్క ఆకారంగా, ఆయన శరీరంగా ఎలా ఉంది అని ఊహించుకుంటున్నారు. నిజానికి అలా లేదు, ఆయనకు ఆకారం లేదు. కానీ ఉన్న విశ్వాన్ని ఆయన రూపంగా తీసుకొస్తున్నారు. ఎలా భావిస్తున్నారు? ఆయన యొక్క పాదాలకుండే కింద ఉండే భాగాన్ని పాతాళలోకంగా, పైనుండే భాగాన్నేమో రసాతలంగా, ఆయనకుండే ఆ మడిమల భాగాన్ని వచ్చేసేసి గుల్ఫద్వయం అంటే 2 పాదాలకుండే ఆ మడిమలు వచ్చేసేసి మహాతలంగా ఊహిస్తున్నారు, భావిస్తున్నారు. ధారణ చేయడానికి అనువుగా భావిస్తున్నారు. ఆయనకు శరీరం లేదు, కానీ శరీరంలో భాగాలుగా భావిస్తున్నారు. ఎందుకు? ధారణ చేయడానికి అనువుగా ఉంటుందని చెప్పి. జంఘే తలాతలం అధో సుతలంచ జాను కించూరుగ భాగయుగలం వితల అతలే ద్వే క్షోణీతలం జగనం అంబర అంగనాభి పక్షశ్చ చక్రనిలయ తవ చక్రపాణే. ఓ స్వామి, ఇంకా అక్కడి నుంచి వస్తే నీ పాదాలు ఏం భావిస్తున్నాం మేము? నీ పాదాలకుండే పిక్కలు, వెనక భాగం పిక్కలు ఏమనుకుంటున్నాం? జంఘే అంటే పిక్కలు. తలాతలం, తలాతల లోకంగా భావిస్తున్నాం. అధ సుతలంచ జానుహు, నీ మోకాళ్ళను, మోచిప్పలను ఏం భావిస్తున్నాం? నీ కాళ్లకుండే మోచిప్పలను ఏంగా భావిస్తున్నాం? సుతల లోకంగా భావిస్తున్నాం. ఇంకా కించ ఊరు భాగ యుగళం, నీ యొక్క తొడలు 2 పాదాలకు ఉండే 2 తొడలు. ఈ 2 తొడల్లో కూడా చెప్పడం ఎలా చెప్తున్నారంటే 2 చెప్తున్నారు. వితల అతల అంటే ఒకే తొడని 2 భాగాలు చేశారు. పై భాగాన్ని వితల, కింద అతల డివైడ్ చేశారు. 2 పాదాలకి తొడలున్నాయి. 2 పాదాలకు కలిపి తొడలు రెండింటిని ఏమంటున్నారు? ఆ తొడల్ని 2గా చేశారు. 2 భాగాలుగా చేసి పైంది వితల, కింద అతల అలా డివైడ్ చేశారు. 2 ద్వే అంటే 2 లోకాలుగా విభజించాం. నీ యొక్క ఊరువులుగా ఏం భావించబడుతోంది?
ఇతరలోకం అతరలోకం భావించబడుతుంది. రెండు లోకాలను కూడా నీ యొక్క తొడలుగా, ఆ తొడల్లో కూడా ఒక తొడ వచ్చి రెండుగా చేసినట్టుగా రెండు తొడలకి అలా విభజించుకున్నాం. మేము అలా ఊహిస్తున్నాం. క్షోణీతలం భూమి, భూమిని జగనం, జగనం అంబర, అంబరం అంగనాభి. స్వామి ఇంకా జగన భాగం అంటే పిరుదులు, పిరుదుల భాగాన్ని భూమిగా భావిస్తున్నాం. ఇంకా అంబరం ఆకాశం, అంగనాభి నీ యొక్క శరీరంలో అంగం, నీ యొక్క శరీరంలో ఉండే నాభి ప్రాంతం. నాభి ప్రాంతం ఎలాంటిది? అన్నిటికీ ఆధారభూతమైంది, సర్వ సృష్టికి ఆధారభూతమైంది. అటువంటి దాన్ని అంతరిక్షంగా భావిస్తున్నాం. ఇంకా వక్షశ్చ నీ యొక్క వక్షస్థలం, నీ రొమ్ము భాగాన్ని ఏమని భావిస్తున్నాం? శక్ర నిలయ. శక్రుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు ఉండే నిలయం, ఆయన ఉండే ప్రాంతం ఏది? స్వర్గలోకం. ఆ స్వర్గలోకాన్ని తవ వక్షశ్చ శక్ర నిలయ, నీ యొక్క వక్షస్థల భాగాన్ని మేమేమనుకుంటున్నాం? ఆ ఇంద్రుడు ఉండే స్వర్గలోకంగా భావిస్తున్నాం. చక్రపాణే, పేర్లు ఎంత బాగా పిలుస్తున్నాడో. చక్రపాణే, చక్రము చేతి ఎందు ధరించిన ఓ స్వామి, చక్రం తిప్పగలవాడివి, విశ్వాన్ని తిప్పగలవాడివి. నీకు మేము చెప్పగలమా? నీ పాదాలు ఇవని, నీ జానువులు ఇవని, నీ యొక్క పిడుదులు ఇవని చెప్పగలమా? అసలు ఊహించగలమా? కానీ స్వామి, మాకున్న అందుబాటులో మా పరిజ్ఞానం ప్రకారంగా మేము నీ శరీర భాగాలుగా భావిస్తున్నాం. ఏం భావిస్తున్నారు? జంఘే, ఆయన యొక్క పిక్కలు వచ్చేసి తలాతలంగా భావించారు. అధ సుతలం, సుతలలోకాన్ని వచ్చి జాను అంటే ఆయన యొక్క మోచిప్పులుగా భావించారు. ఊరు భాగం, రెండు తొడల భాగాన్ని అది రెండు భాగాలుగా చేసి వితల అతల రెండు లోకాలుగా భావించారు. క్షోణీతలం భూమిని వచ్చి ఆయన జగన భాగం అంటే పిరుదులుగా భావించారు. అంబరం అంగనాభి, అంబరం అంటే ఆకాశం, అంతరిక్షం, అంతరిక్షాన్నంతా కలిసి నీ నాభిగా భావించాం. వక్షశ్చ నీ యొక్క వక్షస్థలాన్ని వచ్చేసి శక్రనిలయ, ఇంద్రుని యొక్క నివాస స్థానం ఏంటి? స్వర్గలోకంగా భావించాం తండ్రి. గ్రీవా మహః తవ ముఖం చ జనః తపః తు ఫాలం శిరః తవ సమస్తమయస్య సత్యం. ఏవం జగన్మయతనో జగదాశ్రితైరపి అన్యై నిబద్ధ వపుషే భగవన్ నమస్తే. స్వామి, ఈ విధంగా నీ 14 లోకాలు విభజిస్తున్నాం. అటువంటి నీకు నమస్కారం. ఇంతకంటే ఏం చేయలేం. వినయం మాత్రం ప్రదర్శించగలం. సాహసం చేస్తున్నాం. గ్రీవ కంఠ భాగాన్ని మహర్లోకంగా భావిస్తున్నాం. తవ ముఖం, తమ యొక్క ముఖాన్ని జనోలోకంగా భావిస్తున్నాం. తపః తపోలోకాన్ని తు ఫాలం నీ నుదురు భాగంగా భావిస్తున్నాం. నీ నుదురు భాగంగా ఏది తీసుకుంటున్నాం? మేము తపోలోకం తీసుకుంటున్నాం. కాబట్టి మహర్లోకంగా కంఠాన్ని తీసుకున్నాం. మళ్ళీ ముఖం వచ్చి జనోలోకంగా భావిస్తున్నాం. నీ యొక్క నుదురు భాగాన్ని వచ్చేసి తపోలోకంగా భావిస్తున్నాం. శిరః నీ శిరస్సునంతాన్ని కలిపి తవ సమస్త మయస్య సత్యం సత్యలోకంగా భావిస్తున్నాం. నీ యొక్క శిరస్సును మేము సత్యలోకంగా భావిస్తున్నాం. సమస్త మయస్సు అది ఎటువంటిది? అన్నిటికీ ఎంతో సనాతనమైంది, బ్రహ్మ నివాసంగా ఉండేట్టు ఆ సత్యలోకాన్ని మీ యొక్క శిరభాగంగా భావిస్తున్నాం. ఏవం జగన్మయ, ఈ విధంగా ఈ జగత్తులో అంతా నీవు తప్ప ఇంకేం లేదు. కానీ నిన్న ఈ విధంగా ఒక రూపం ఇచ్చి తను ఒక శరీరంగా భావిస్తున్నాం. ఈ విశ్వంలో ఉండే ఈ 14 లోకాలని నీ శరీర భాగాలుగా ఊహిస్తున్నాం. జగదాశ్రితైరపి, ఈ జగత్తంతా నిన్నే ఆశ్రయించుకో ఉందయ్యా. కానీ జగత్తులో ఉండే వాటినే నీ శరీరంగా మేము భావిస్తున్నాం. అన్యైరి నిబద్ధ వపుషే, మేము దీంట్లో ఈ భాగం ఇక్కడ ఉండాలి, ఈ భాగం ఇట్లా ఉండాలని మేము అనుకున్నాం. ధారణ చేయడం కోసంగా మాకు నిర్దేశించబడింది. అంతే తప్ప నిజంగా నీ భాగం ఇక్కడే ఇట్లా ఉందని బంధించడం విషయం లేదు. అలాంటి వాడివి కాదు నువ్వు, సామాన్యమైన వాడివా నిన్నే చెప్పడానికి అలా వీలు లేదు. కానీ మేము భావిస్తున్నాం. వపుషే అటువంటి శరీరం గల ఓ స్వామి, నీ యొక్క శరీర అంగాల్లో ఒక్కొక్క భాగంలో ఏది ఉండాలో, ఏ ప్రాంతం ఉండాలో, ఏ లోకం ఉండాలని అనుకున్నాం. భగవన్, నువ్వు భగవంతుడివయ్యా, నువ్వు సామాన్యుడివి కాదు, భగము గలవాడు. 6 లక్షణాలు ఉన్నాడు, విశ్వమంతా ఉండే 6 లక్షణాలు గలవాడివి. అటువంటి వాడిని తీసుకొచ్చి ఒక చిన్న దాంట్లో కుదించి చెప్పడానికి లేదు, ఒక శరీరం ఇచ్చి చెప్పడానికి వీల్లేదు. కానీ మేము మాకున్న పరిజ్ఞానంతో
మాకున్న అందుబాటులో ఉన్న మా లోకాల నుండి కలిపి నీ శరీర భాగాలుగా పెట్టాం. కాబట్టి ఓ స్వామి నమస్కరిస్తున్నాం, అంతకంటే ఏం చేయలేం. ఎందువల్ల మేము భావించాలంటే భావిస్తేనే భగవంతుడు. కాబట్టి నేను అందుకని నీకు నమస్కరిస్తున్నాను స్వామి. నీ 14 లోకాలని నీ శరీర భాగాలుగా విభజించుకున్నాం, అంతే అనుకున్నామే కానీ నిజానికి మేము ఆ స్వరూపం కాదు. నువ్వు నిరాకారుడివి, కానీ మాకు అందుబాటులో రావడానికి కోసంగా మేము ఇలా భావించాం. కాబట్టి భగవంతుడా నమస్కారం స్వామి. వినయంతో చెప్తున్నాడు. బ్రహ్మరంధ్ర పదం ఈశ్వర విశ్వకంద చందాంసి కేశవ ఘనాః తవ కేశపాశాః ఉల్లాసి చిల్లి యుగుళం ద్రుహిణస్య గేహం పక్ష్మాణి రాత్రి దివసౌ సవితా చ నేత్రే. స్వామి ఇంకా 14 లోకాలు అయిన తర్వాత మిగతా వాటిని కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. బ్రహ్మరంధ్రం, నీ యొక్క శిరస్సుపై నుండి బ్రహ్మరంధ్ర భాగం ఈశ్వర. ఈశ్వర ఎందుకు పిలుస్తున్నాడు? నువ్వు శాసనకర్తవి, కానీ నీకు బ్రహ్మరంధ్రం ఇలా ఉంటుంది మేము చెప్పడానికి వీల్లేదు, కానీ చెప్తున్నా. మా బ్రహ్మరంధ్రం మాకు మోక్షాన్ని ఇస్తోంది, నీ దగ్గర జరుస్తోంది, నీలో కలుపుతోంది. అటువంటి బ్రహ్మరంధ్ర స్థానాన్ని నేను ఊహిస్తున్నావు. కానీ తండ్రి నువ్వు ఎటువంటి వాడివి, అందుకని వెంటనే వినయం చూపిస్తున్నాడు. ఈశ్వర, నువ్వు అన్ని శాసించేవాడివే. విశ్వకంద, విశ్వానికంతా మూలమైన వాడివి. కానీ నేను ఎందుకు చెప్తున్నాను ఈ విధంగా అంటే, బ్రహ్మరంధ్రం నీకు ఒకటి ఉందని, నీకేమైనా మోక్షం పొందాలా ఏమన్నా ఉందా? నువ్వే విశ్వానికంత మూలమైన వాడివి. కానీ తండ్రి మా భావనకి పెట్టుకుంటున్నావు. చందాంసి, వేదాలు వచ్చేసి నీ బ్రహ్మరంధ్ర భాగంగా ఉన్నాయి. కేశవ, ఓ కేసీ అనే రాక్షసుడు సమ్మనేటువంటి ఓ కేశవ, నేను చెప్తున్నాను గాని ఇది నా వినయంగా భావించవలసింది. గణాహ, మేఘాలు వచ్చి తవ కేశపాసాహ, నీ యొక్క వెంట్రుకలన్నీ ఏవంటే ఆ మబ్బులు, ఆకాశంలో ఉండే మేఘాలే నీ యొక్క శిరస్సు మీద ఉన్న వెంట్రుకలుగా భావిస్తున్నాం. ఉల్లాసి చిల్లి యుగుళం, నీ యొక్క తీర్చిదిద్దినట్టునుండి ఆ కనుబొమ్మలు, నీ ముఖంలో ఉండే కనుబొమ్మలు ఏమనుకుంటున్నాం? ద్రుహిణస్య గేహం. ద్రుహిణుడు అంటే బ్రహ్మదేవుడి యొక్క గేహం, ఆయన ఉండే ప్రాంతంగా భావిస్తున్నాం. ఎందుకు భావిస్తున్నారు? ఈ కనుబొమ్మలు కదిలితేనే ఆ బ్రహ్మ సృష్టి చేయాలి, ఆయన కదలకపోతే ఆపాలి. అటువంటి ఆయన యొక్క కనుబొమ్మల యొక్క సంకేతంతోనే బ్రహ్మదేవుడు చేయాలి సృష్టి. కాబట్టి ఆ బ్రహ్మదేవుడి స్థానంగా నీ కనుబొమ్మల్ని తీర్చిదిద్దిన నీ కనుబొమ్మలుగా భావిస్తున్నాం. ఇంకా పక్ష్మాణి రాత్రి దివసం, నీ యొక్క కను రెప్పలు, 2 కళ్ళకుండే కను రెప్పల్ని మేమేం భావిస్తున్నాం? పక్ష్మాణి రాత్రి దివసం, రాత్రి పగలుగా భావిస్తున్నాం తండ్రి. నీకుండే నీ కనురెప్పలు రెండింటిని మేమేమనుకుంటున్నామంటే రాత్రి పగలు అనుకుంటున్నాం. సవితాచ నేత్రే, స్వామి నీ కళ్ళు ఏమనుకుంటున్నామంటే సూర్యుడు అనుకుంటున్నాం. సవిత అంటే సూర్యుడు అనుకుంటున్నారా? కాదు, సూర్యుడి వల్లే వెలుగుతున్నాడు చంద్రుడు. కాబట్టి సూర్యచంద్రుడు నీ కళ్ళు ఏందివి? చంద్రుడు చెప్పలేదంటే చెప్పలేదు కాదు అర్థం. సూర్యుని యొక్క కాంతి తీసుకుని చంద్రుడు ప్రకాశిస్తాడు, కాబట్టి ఆయన పేరు చెప్పలేదు. కానీ చెప్పకపోయినా చెప్పినట్టే. అందుకని సూర్యచంద్రుడు నీ కళ్ళుగా ఉన్నారు, నీ కను రెప్పలే రాత్రి పగలుగా ఉన్నాయి, నీ కను బొమ్మలు తీర్చిదిద్దిన నీ కను బొమ్మలే బ్రహ్మదేవుడి నివాస స్థానంగా ఉంది, నీ యొక్క బ్రహ్మరంధ్రమే వేదాలుగా ఉంది తండ్రి. అందులో నీ యొక్క కేశపాసం వచ్చి మబ్బుల్లాగా ఉంది, మేఘాలుగా భావిస్తున్నాం. నిశేష విశ్వరచనాజ కటాక్షమోక్ష కర్ణౌ దిశోస్వి యుగళం తవ నాసికే ద్వే లోభత్రపే చ భగవన్ అధురోత్తరష్టౌ తారాగణాశ్చ రదనాః శమనశ్చ దంష్ట్రా. స్వామి ఇంకా మేము భావిస్తున్నాం. నిశేష విశ్వరచన, నీ రచన చెప్పడం సాధ్యమా తండ్రి? నీ యొక్క విశ్వరచన ఏంది? మాయాపూర్తమైందయ్యా నీ రచన. నీ రచనతో మేము సాటి వచ్చేవాళ్ళం కాదు మేము. నేను నీలా చెప్పడానికి మాకేం అర్హత లేదు. కానీ స్వామి మాయామానుష రూపువి, నీవి సంసారం అనే చక్రాన్ని నడిపేవాడివి. అటువంటి నీ రచన ముందు మేం చేసే రచన అది ఎంత అవుతుంది? కానీ స్వామి ఇది కూడా కటాక్షమోక్ష, నీ కడగంటి చూపయ్యా. నీ కడగంటి చూపు మా మీద పడితే చాలు. నీ కడగంటి చూపుతోనే కదా విశ్వం మొదలు పెట్టావు. ముందు చెప్పాడుదైనా కడగ ఊకే కన్ను పూర్తిగా తెరవలేదు. ఒక్క రవ్వ అట్ట కన్ను ఇక్కడ దగ్గర చివరి తీసుకొచ్చి ఒక్క రవ్వ కన్ను తెచ్చాడు, అంతే మాయ బయటకు వచ్చింది. అటువంటి నీ మాయా ప్రపంచం నీది.
నీ కడగంటి చూపుతూనే మాయను సృష్టించావు నీలోంచి. అటువంటి వాడి స్వామి నువ్వు. కానీ స్వామి అయినా చెప్తున్నాం, కర్ణవు దిశ, నీ యొక్క చెవులు దిక్కులే నీ చెవులుగా ఉన్నాయి. అశ్విని యుగుళం, అశ్విని దేవతలే తవ నాసికే ద్వయం, నీ యొక్క ముక్కు రంధ్రాలుగా ఆ అశ్విని దేవతలు ఉన్నారు. ద్వే అంటే రెండు, ఈ రెండు ముక్కు రంధ్రాలు ఆ అశ్విని దేవతలుగా ఉన్నారు. లోభత్రపేచ భగవన్ అధర ఉత్తర ఓష్టం, లోభగుణము, త్రపే సిగ్గు, ఈ రెండు కూడా స్వామి మానవుల్లో ఉండే లోభగుణం. అంటే అన్ని ఉండి దానం చేయలేరు, అన్ని తమకే కావాలని కోరుకునే లోభం. ఆ లోభం వచ్చి నీ యొక్క పెదవుల్లో కింద అధర భాగంగా ఉంది. అధరం అంటే కింది పెదవి. అది ఉత్తర ఓష్టం అంటే పై పెదవి వచ్చేసి త్రపే సిగ్గుగా ఉంది. తండ్రి మానవులకు ఉండే క్షుద్రమైన నీచమైన గుణాలు ఏవైతే ఉన్నాయో అవే నీ పెదవులుగా ఉన్నాయి. అంటే నీ మాయా విలాసం ఎటువంటిదంటే మమ్మల్ని మాయలు ఎరుకబెట్టడానికి ఈ లోభము సిగ్గు అనేవి పెట్టేశావు. అవి నీ పెదవులుగా ఉన్నాయి. కింది పెదవేమో లోభగుణంగా ఉంది, పైది వచ్చి సిగ్గుగా ఉంది. తారాగణాశ్చ రదనాహ, నీ యొక్క పలువరుస, నీ లోపల ఉండే నోట్లో ఉండే పలువరుస అంతా ఏదంటే సమస్త నక్షత్ర మండలాలంతా కూడా ఒక నక్షత్రమే వెలిగిపోతుంటుంది. అటువంటిది ఆయన లోపల ఉండే అన్ని పలువరుసలేంది సమస్త నక్షత్ర గణం అంతా కూడా నీ నోటిలో పలువరుసగా ఉన్నాయి. శమనశ్చ దంష్ట్ర, నీ యొక్క కోర, నీకుండే పక్కనుండే కోర లేదంటే ఆ యమధర్మరాజు కోర, అంటే శాసిస్తాడు, మరణాన్ని శాసిస్తాడు. అటువంటి వాడివయ్యా నువ్వు, మాయా విలాసం చేసేవాడివి. నీ మాయ ఎలాంటిదంటే నీ యొక్క పెదవుల్లోనే లోభాన్ని సిగ్గు పెట్టేసుకొని, నీ యొక్క వలువరుసగా నక్షత్ర మండలాన్ని పెట్టుకొని, నీ యొక్క దంష్ట్ర, నీ కోర భాగాన్ని యమధర్మరాజుగా పెట్టుకున్నావు అని మేము భావిస్తున్నాం. లేకపోతే ఈ విశ్వరచన ఎలా జరుగుతోంది? ఇంత చక్కగా ఎక్కడ ఆగకుండా మా మీద ప్రయోగించే నీ యొక్క మాయాశక్తి అంతా కూడా ఇంత అద్భుతంగా జరగడానికి కారణం ఏంటంటే నీ యొక్క ఈ విధంగా మేము భావిస్తున్నాం తండ్రి. మాయా విలాస హసితం ససితం సమీరో జిహ్వం జలం వచనం ఈశ శకుంత పంక్తి సిద్ధాదయ స్వరగణా ముఖం రంధ్రమగ్ని దేవ భుజాస్తనయుగం తవ ధర్మదేవ. ఓ స్వామి, మాయా విలాస హసితం, నీ చిరునవ్వు ఉందే హసితం. నువ్వు నవ్వుతుంటావు, ఎప్పుడు నవ్వుమోహంతోనే ఉంటావు. ఆ నవ్వేంది తెలుసా, నువ్వు ఈ విశ్వాన్ని అంతా ఒక మత్తెక్కిస్తున్నావు, ఒక మోహింపజేస్తున్నావయ్యా నీ మాయాజాలంతో. నీ మోహంలో పడిపోయింది ప్రపంచం అంతా కూడా, విశ్వం అంతా కూడా ఎలా ఉంది, దాసోహం అంటోంది నీ మాయాతత్వానికి. కాబట్టి అటువంటి మాయను సృష్టించేంత శక్తి నీ చిరునవ్వుకుంది. అటువంటి నీ చిరునవ్వు హసితం, నీ యొక్క చిరునవ్వు. శ్వసితం సమీరో, నువ్వు వదిలే నిట్టూర్పే ఆ గాలి, పంచభూతాల్లో గాలి. మాకు ఆ గాలే కనిపించదు, నీ నిట్టూర్పేం కనిపిస్తుందయ్యా బాబు. అసలే మేము విశ్వంగా చూస్తున్నాం, వ్యాపించిపోయిన వాటిల్లో అస్సలు కనిపించదు గాలి. కానీ దాన్ని మేము స్పర్శతో కనుక్కుంటున్నాం కానీ తండ్రి నీ నిట్టూర్పే ఆ గాలి. జిహ్వా జలం, మేము బాగా పొద్దున్నేసి మాకు ప్రాణశక్తి ఇచ్చే నీటిని తాగుతున్నామే, ఆ నీరే నీ నాలుక, జిహ్వా నాలుక. వచనం, నీ పలుకులున్నాయే ఈశా అనే పదం వదలదండి అసలు. ఎందుకు? ఈశ్వర శాసనం, ఆయన పలుకులే శాసనం అసలు. అటువంటి పలుకులు స్వామి శకుంత పంక్తి, పక్షుల యొక్క మాటలు కిలకిలా రావాలి. ఎన్ని పక్షులకు ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క కూత ఉంటుంది. అన్ని కూతలు ఆయన యొక్క పలుకులట. అంటే అంత అద్భుతమైన పలుకులు. ఒక్క రామచిలక పలికే పలుకులకే మనం మురిసిపోతుంటాం. కానీ సమస్త పక్షులకు ఉన్నటువంటి పలుకులన్నీ కూడా ఆ పరమాత్మ పలుకులుగా భావిస్తే ఇంకెంత అద్భుతం. కాబట్టి సిద్ధాదయ స్వరగణాహ, సంగీతం ఉందే సృష్టించావే నువ్వు. ఆ సంగీతంలో ఉండే స్వరాలు, ఆ సరిగమ పదం సప్త స్వరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా స్వామి? నీవు సృష్టించిన వాళ్లే. ఎవరు వాళ్ళు? సిద్ధాదయ, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, విద్యాధరులు మొదలైన వాళ్ళంతా ఉన్నారు. అప్సరసలు వీళ్ళంతా గానం చేసేవాళ్ళు.
ఆ గానం చేసే వాళ్ళందరూ కలిసి నీ సప్తస్వరాలుగా మారిపోయారు తండ్రి అని భావిస్తున్నాం. ముఖరంధ్రం అగ్ని, నీ నోరేమనుకుంటున్నాం? అగ్నిగా భావిస్తున్నాం. అగ్నిశక్తి అంతా నీ యొక్క నోటిలో ఉంది. దేవా స్వామి, నువ్వు దివ్య ప్రకాశ శక్తి గలవాడివే, కానీ నిన్ను మాట్లాడడానికి వీల్లేదు. కానీ చెప్తున్నాం, దేవా భుజా స్తనయుగం, నీ యొక్క భుజములు, నీ యొక్క చేతులు, దేవా భుజ, దేవతలంతా కూడా, దేవతా సమూహం అంతా కూడా నీకు భుజములుగా ఉన్నారు. నీ యొక్క చేతులు, ఎన్ని చేతులు? అనంత కోటి చేతులు. ఆ అనంత కోటి చేతులు ఎవరుంటే దేవతలు ఉన్నారు. ఎందువల్ల? దేవతలు దివ్య ప్రకాశ శక్తి గలవాడే. నువ్వే దివ్య ప్రకాశ శక్తి గలవాడివి. దివ్యంగా ప్రకాశించే ఆ శక్తితో ఎన్ని చేస్తున్నావో నువ్వు ఆడే నాటకంలో నీకు పాత్రధారులుగా తోడ్పడుతున్న వాళ్ళు ఆ దేవతలు అందరూ క్రియారూపంగా సహకరిస్తున్న ఆ దేవతలంతా సమూహం అంతా కలిసి నీకు భుజాలుగా ఉన్నారు. స్తనయుగం తవ ధర్మదేవ, నీ యొక్క స్తనయుగం, నీ రొమ్ము భాగంలో ఉండేవాళ్ళు, రొమ్ములుగా ఉండేవాళ్ళు ఎవరంటే ఆ ధర్మదేవుడు ఉన్నాడు. ధర్మమే నీ యొక్క అవతారం అసలు. కాబట్టి నీ యొక్క శరీరంలో ధర్మదేవత నీ రొమ్ములుగా ఉంది. పృష్టం ధర్మదేవ మనస్సుధాంసు అవ్యక్తమేవ హృదయాంబుజ అంబుజాక్ష కుక్షి సముద్ర నివహ వసనంతు సంధ్యే సేప ప్రజాపతి రసౌ వృషణౌ చ మిత్ర. స్వామి ఇంకా చెప్తున్నాం, పృష్టం నీ యొక్క వీపు భాగం అధర్మం, అధర్మమే నీ వీపు భాగం ఉంది. ధర్మమేమో ముందు పక్క రొమ్ములుగా ఉంది, అధర్మం వీపుగా ఉంది. దేవా ఇంకా చెప్తున్నామయ్యా, చెప్పడానికి ఏమో ఊహించడమే తప్ప అసలు విషయం కాదు. మనసు నీకు ఒక మనసు ఉంది కదా, ఆ మనసుని సుధాంశువు, ఆ చంద్రుడే నీ యొక్క మనసుగా భావిస్తున్నాం. అది ఎటువంటిది? సుధాంశు, అమృతం కురిపిస్తుంది ఆ చంద్రుడు. చంద్రుడిలో ఏముంటుంది? అమృతం ఉంటుంది. ఆ అమృతమైనమైంది నీ మనసు. అవ్యక్తమేవ హృదయం, నీకు ఒక హృదయం ఉంటుంది కదా, ఆ హృదయం ఏంటంటే అవ్యక్తం, కనిపించకుండా ఉండేదంతా కూడా నీ హృదయంగా భావిస్తున్నాం. అంబుజాక్ష, స్వామి నేను చెప్తున్నాగా, నువ్వెవరివి? అంబుజాక్ష, పద్మముల వంటి కళ్ళు గలవాడివి, అంతటా చూడగల శక్తి ఉన్నవాడివయ్యా నువ్వు. అంతటా నీవే ఉన్నవాడివి, అంతటా నీ కళ్ళతో దర్శించగలవాడివి. కానీ మేము మా అల్పమైన దాంతో ఊహిస్తున్నాం. కుక్షిహి, నీ యొక్క పొట్ట, సముద్ర నివహ, సమస్త సముద్రాలన్నీ కలిసి నీ ఉదర భాగంగా ఉన్నాయి. నివహ వసనంతు సంధ్యే, స్వామి నీకు వస్త్రం ఏదనుకుంటున్నాం? 3 సంధ్యాకాలాలను అనుకుంటున్నాం. సంధ్యలో వచ్చినప్పుడు పొద్దున్నలే చూస్తే ఆ ప్రకృతిలో ఉండే ఆ సంధ్యను చూసినప్పుడు ఆ ఎర్రని కిరణాలు వస్తున్న సూర్యకాంతితో పాటు వస్తుంటే ఆ లేలేత కిరణాలు చూసినప్పుడు ఇది కదా మా భగవంతుడి వస్త్రంగా మేము భావించామని అనుకుంటాం తండ్రి. కాబట్టి సంధ్యాకాలాలే నీకు వస్త్రంగా ఉన్నాయి. సేప ప్రజాపతి, నీ యొక్క శిస్నాన్ని ప్రజాపతిగా భావిస్తున్నావు. అసౌ వృషణౌచ మిత్ర, మిత్రావర్ణలే నీ వృషణాలుగా భావిస్తున్నాం తండ్రి. ఇది అసాధ్యమైన విషయం. ఎందుకు? నువ్వు అందరికీ మూలమైన వాడివి. నీ మూలశక్తి గురించి మేము చెప్పడానికి వీల్లేదు, కానీ భావిస్తున్నాం. శ్రోణీస్థలం మృగగణాః పదయోర్ నఖాస్తే హస్త్యుష్ట సైంధవ ముఖ గమనంతు కాలః విప్రాదివర్ణ భవనం వదనాబ్జ బాహు చారుర్యుగ్మ చరణం కరుణాంబుదే తే ఓ స్వామి నీ యొక్క కరుణాంబుదే దయాసాగరుడవయ్యా. మా దయ వేరే, భూలోకంలో ఉన్న దయ వేరే, నీది కరుణ వేరే, దయ వేరే. దయ చూపించేటప్పుడు స్వార్థం ఉంటుంది తండ్రి. నీ దయ చూపించేటప్పుడు నీ కరుణ ఎలా ఉంటుంది? అందులో వ్యాజ కరుణామూర్తి, వ్యాజం ఉండదయ్యా. అటువంటి కరుణ గలవాడివి. అది కూడా ఎంత ఉంది? సముద్రం అంతా ఉంది నీకు. అలాంటి వాడిని ఉంచి నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నాం. శ్రోణీ స్థలం మృగగణాహ, నీ యొక్క నడుము భాగం అంతా కూడా సమస్త జంతువుల యొక్క సమూహం అంతా నీ నడుము భాగంలో ఉంది. పదయోర్నఖాస్తే, నీ పాదముల యొక్క గోళ్ళు ఏందవి? హస్తి ఏనుగు, ఉష్ట ఒంటె, సైంధవ గుర్రం, ముఖ మిగిలినవి అన్నీ కూడా అవన్నీ కలిసి నీ పాదాలు గోళ్లుగా ఉన్నాయి అని భావిస్తున్నాం.
గమనంతు కాలహ, నువ్వు నడిచే నడకుందే దాన్ని కాలస్వరూపంగా భావిస్తున్నావు. ఎందువల్ల మాకు కాలం నడుస్తోందయ్యా. భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం తిరుగుతోంది స్వామి. పగలు రాత్రి మా కన్నురెప్పపాటు నుంచి కల్పాంతం దాకా కాలం నీ చేతిలో ఉంది. అటువంటి వాడివి నీ నడకగా మేము భావిస్తున్నాం తండ్రి. విప్రాదివర్ణ భవనం వదనాబ్జ బాహు చారుర్యుగ్మ చరణం ఇంకా భావిస్తున్నాం తండ్రి. ఇంకా మేము ఎంత అల్పుడంగా భావిస్తున్నామంటే సమస్త దేవతలు నీ శరీరంలో ఉన్నారు, సమస్త చతుర్దశ బోనాలు నీలో ఉన్నాయి కదా, నీ శరీరం భాగంగా భావిస్తున్నామే. మా భూలోకంలో ఉండే వాళ్ళని కూడా భావిస్తున్నాం తండ్రి. కానీ భావిస్తున్నాం అంతేగాని తండ్రి అదే నిజం అనుకోవద్దు. ఎలా భావిస్తున్నాం మేము? ముఖ వదనాబ్జ, నీ పద్మం వంటి ముఖాన్ని బ్రాహ్మణులకు నిలయమైందిగా భావిస్తున్నాం తండ్రి. బాహు, నీ యొక్క అనంతమైన నీ చేతులే క్షత్రియులుగా భావిస్తున్నాం తండ్రి. ఊరు, అందమైన నీ యొక్క తొడలు వైశ్యులుగా భావిస్తున్నాం తండ్రి. చరణం, నీ పాదాలే శూద్రులుగా భావిస్తున్నాం. నువ్వు విధించింది ఈ భూలోకంలో ఈ యొక్క వర్ణ వ్యవస్థ, ఆ వర్ణ వ్యవస్థ కూడా నీ శరీర భాగాలుగా ఊహిస్తున్నాం తండ్రి, భావిస్తున్నాం. ఎందువల్ల మానవ జన్మ ఎత్తిన వాడే తరించగలుగుతాడు కాబట్టి ధైర్యం చేసి మానవ లోకంలో నువ్వు పెట్టిన వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి నీలో భాగాలుగా వర్ణిస్తున్నాం తండ్రి. అందుకే చెప్పాడు కరుణాంబుదే అని చెప్పాడు. అందుకే ఎందుకు? దయ ఉన్నవాడి కాబట్టి క్షమిస్తావు కాబట్టి నిన్ను మేము ధైర్యం చేసి నీ శరీర భాగాల్లో పెట్టేశాం తండ్రి. కానీ అది నిజం కాదు, అది మా ఊహ, మా ధారణ కోసం పెట్టుకున్నవే స్వామి. కాబట్టి దయకు పాత్రుడైన దయ చూపించే ఓ స్వామి, ఈ విధంగా భావిస్తున్నాం మేము. సంసార చక్రమయి చక్రధర క్రయాస్తే వీర్యం మహాసుర గణోస్తి కులాని శైలాహ నాడ్య సరిత సముదయ కరవశ్చ రోమ జియాదిదం వపు అనిర్వచనీయం. ఈశా, ఈశా అనే పదం అసలు వదలడం నాయన. ఈశా ఈశ్వర శాసనం, అది ఈశ్వరుని శాసించేవాడివే. కానీ తండ్రి ధైర్యం చేసి చెప్తున్నాం, సంసార చక్రమయ్యి ఓ సంసారం అనే పుట్టడం చావడం అనే ఒక చక్రాన్ని తిప్పుతూనే ఉన్నావు తండ్రి. తిప్పుతూ ఏం చేసి చక్రధర, చక్రం ధరించున్నావు. చక్రం ధరించి నువ్వు చూపిస్తున్నావు విశ్వం అంతా నా చేతిలో ఉంది, ఈ విశ్వ చక్రం అంతా నేను నడిపిస్తున్నా అని చెప్పి నువ్వు ధరించి చూపిస్తున్నావు తండ్రి. కానీ తండ్రి క్రియలు, నీ క్రియలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ సంసార చక్రంలో నువ్వు చేసే క్రియలేంది? పంచకృత్య పరాయణ, 5 పనులే పెట్టుకున్నావయ్యా నువ్వు. నీ క్రియలేంది? సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం, 5 పనులు పెట్టుకున్నావయ్యా. అవన్నీ సక్రమంగా చేసుకుంటున్నావు, ఏమాత్రం లోటు లేకుండా లోపం లేకుండా సక్రమంగా చేసుకుంటున్నావు స్వామి. నీ క్రియలు అద్భుతం. ఇంకా వీర్యం మహాసురగణం, నీ యొక్క పరాక్రమమే గొప్ప గొప్ప వాడైన రాక్షసులు. రాక్షసులకంత పరాక్రమం ఎక్కడి చేస్తోందయ్యా? నీ పరాక్రమే వాళ్ళ పరాక్రమంగా మేము భావిస్తున్నాం తండ్రి. అస్థి కులాని శైలాహ, అస్థి నీలో ఉండే ఎముకలన్నీ కూడా, నీ శరీరంలో ఉండే ఎముకలన్నీ కూడా పర్వతాలుగా భావిస్తున్నాం. శైలాహ, పర్వతాలుగా భావిస్తున్నాం తండ్రి. నాడ్య, నీ యొక్క నాడులు, నీ శరీరంలో ఉండే నాడులంతా కూడా సరిత, సరితములు అంటే సరిత సముదాయం, నదుల సముదాయంగా భావిస్తున్నాం. నదులన్నీ కలిపి నీ యొక్క శరీరంలో నాడులుగా భావిస్తున్నాం. తరవశ్చ రోమహ, నీ శరీరంలో మొత్తం రోమాలు ఉంటాయి కదా, రోమకూపాలు ఉంటాయి కదా, వెంట్రుకలు ఉంటాయి కదా, మా శరీరంలో ఉన్నట్టుగా నీ శరీరం ఉన్నట్టు భావిస్తున్నాం మేము. అప్పుడు ఉన్నప్పుడు అవన్నీ చెట్లంతా కలిసి నీ శరీరంలో రోమాలుగా భావిస్తున్నాం. జియాదిదం వపు అనిర్వచనీయం. తండ్రి ఇంతకంటే వర్ణించలేను నేను, అనిర్వచనీయం. నిన్ను నిర్వచించడం చాలా కష్టం. కానీ సాహసం చేసి ధారణ కోసంగా నీ శరీరంలో చతుర్దశ బోనాలను పెట్టాం. విశ్వంలో ఉండే విశ్వశక్తులన్నీ ఏవైతే ప్రకాశిస్తున్నాయో అవన్నీ నీ శరీరంలో మేము పెట్టాం తండ్రి. అంతకు మించి ఏం చేయలేం. కానీ జియాదిదం, జయం కలగాలి తండ్రి. నీకు జయం కలగాలి, నీలో ఉన్న మాకు జయం కలగాలి, ఈ విశ్వానికి జయం కలగాలి. అటువంటి ఓ స్వామి, విశ్వాల్లో ఉన్న నువ్వు తప్ప మాకు జయం ఎవరు కలిగిస్తారయ్యా? అది సాధ్యం నీకు ఒక్కడికే. కాబట్టి జయం కలిగించవయ్యా. నువ్వు జయస్వరూపుడు స్వామి, అందుకే అర్థిస్తున్నావు. ఈదృక్ జగన్మయ వపు తవ కర్మభాజాం కర్మావసాన సమయే స్మరణీయమాహు తస్యాంతరాత్మ వపుషే విమలాత్మనే తే పాతాళయాధిప నమోస్తు నిరుంధిరోగాన్. స్వామి, ఇంత చెప్పిన తర్వాత నీకు అనిపించవచ్చు
ఏమిది ఈ సాహసం? నాకు ఒక రూపం ఇచ్చి ఆ రూపంలో విశ్వంలోని తీసుకొచ్చి పెట్టి నా అంగాలుగా చేస్తారని నువ్వు భావించవచ్చు తండ్రి. కానీ ఇది సాహసమే అవుతుందేమో, కానీ ధారణకు చాలా ఉపయోగపడుతుంది తండ్రి. మాకు ఆధారం నీవే. జగత్తులో ఉన్న నువ్వు తప్ప ఇంకేముంది ఆధారం నిన్ను పొందాలంటే? కాబట్టి జగదీశ్వర, జగత్తులో ఉన్న నిన్నే భావిస్తున్నాం తండ్రి. కానీ తండ్రి ఈ విధంగా మేము చేశామని అనుకోవద్దు. జగన్మయ వపుహు స్వామి, జగత్తంతా నీ శరీరంగా భావిస్తున్నామయ్యా. భావించి తరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ తరించంలో కూడా కర్మ భాజాం, కర్మనిష్ఠులైన వాళ్ళు సాధించారయ్యా. వాళ్ళు సాధించారు తండ్రి. ఇది నిజం, ఇది సత్యం. ఈ ధారణ చేసి బ్రహ్మదేవుడు అంతటి వాడే సాధించాడే. నీ యొక్క క్రియాకలాపంలో పాల్గొన్నాడే. అందరికీ అటువంటి వాళ్ళకి సాధ్యమైంది కదా తండ్రి. అందుకే మేము నీ దేహంలో నీకు ఒక దేహం ఇచ్చి ఆ దేహంలో విశ్వాల్లో ఉండేవన్నీ ప్రకాశింప చేసుకుని ఆనందిస్తున్నాం తండ్రి అని చెప్తున్నారు. ఇది మాత్రం యోగ శాస్త్రం ప్రకారంగా ఖచ్చితంగా నిజం. ఎందువల్లంటే యోగ శాస్త్రంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ధారణ దగ్గరకు వచ్చేది చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో మనం లొంగిపోతాం. మనకు అటువంటి వాళ్ళు. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుని వెళ్దాం. ఒక రాజు అశ్వమేధ యాగం చేస్తుంటే ఆ అశ్వమేధ యాగంలో భాగమైంది ఒక గుర్రాన్ని వదులుతారు. ఆ గుర్రంతో పాటు సైనికుల నుంచి పంపిస్తారు. ఏ రాజ్యాల వాళ్ళు ఆ గుర్రం పట్టుకోకుండా ఉంటే ఆ రాజ్య భాగం అంతా ఆ రాజు అయిపోతుంది. ఎవరినైనా ఎదిరిస్తే రాజుతో యుద్ధం చేసి ఆ రాజు గెలవాలి. అప్పుడు ఆ అశ్వమేధ యాగం పూర్తవుతుంది. అలా ఒక రాజు అశ్వమేధ యాగం చేస్తూ ఉంటే గుర్రాన్ని వదిలారు. సైన్యాధ్యక్షుడిని ఇచ్చి సైనికుల నుంచి పంపించారు. వాళ్ళు అనేక రాజ్యాలు దాటుకుంటూ పోతుంటే ఎవ్వరూ ఎదిరించలేదు. అందరూ ఆయనకి లొంగిపోతున్నారు. ఆయన బలం తెలుసు కాబట్టి. కానీ వీళ్ళు ఒకసారి ఒక అడవి మార్గం నుంచి పోతున్నారు. ఆ అరణ్యం నుంచి పోతున్నప్పుడు అక్కడ ఒక యోగి సమాధి స్థితిలో ఉన్నాడు. కూర్చొని ఒక చెట్టు కింద దివ్య ప్రకాశ శక్తితో ఉన్నాడు. ముఖం వర్చస్సు అదిరిపోతున్నాడు. అంత గొప్ప కాంతితో ఉన్నాడు యోగి. కానీ వీళ్ళు అంత గొప్పవాడు, అంత వర్చస్సు కనిపిస్తున్నా కూడా ఆయనకు ఒక నమస్కారం పెట్టి పోదామని లేకుండా ముందుకెళ్ళిపోయారు. పైన గుర్రాన్ని కూడా ఆయన ముందు నుంచి తీసుకెళ్ళారు. అప్పుడు వెంటనే ఒక హఠాత్ పరిణామం జరిగిపోయింది. ఆ గుర్రం కాస్త మాయమైపోయింది. ఆ సైనికులంతా మాయమైపోయారు. ఒక్క సైనికుడు ఒక్కడే మిగిలాడు. వాడు వెంటనే ఎక్కడ తన వాడు కనిపించలేదు. వాడికి అర్థమైపోయింది ఇక్కడే ఉండి తను మాయమైపోతాడని పరిగెత్తాడు. వెనక్కి పోయి రాజు చెప్పాడు, మహారాజా, మేము పొరపాటున ఒక అరణ్యంలో పోతుంటే ఒక దివ్య పురుషుడు ఒక చెట్టు కింద కూర్చోన్నాడు. మేము ఆయన దాటి వెళ్ళడానికి ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నంలో చూస్తుండగానే సైన్యము, ఆ గుర్రము అన్ని మాయమైపోయినాయి. మా కాల్బలము అన్ని మాయమైపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలో కర్తవ్యం మాకు అర్థం కావడం లేదు. మీరే నిర్ణయించుకోవాలి అని చెప్తారు. నేను ఒక్కడే మిగిలాను. నన్ను ఎందుకు పిలిచారు నాకు తెలియదు. నేను ఒక్కడే వెనక్కి వచ్చానని చెప్తాడు. అప్పుడు ఆ రాజు ఆలోచిస్తాడు, ఆయన ఎవరో అద్భుతమైన శక్తి గలవాడు ఉంటాడు అనుకొని వెంటనే తన తమ్ముడు కొంచెం యోగాభ్యాసం చేసేవాడు. అతన్ని పిలుస్తాడు. నాయన, ఇట్లా అశ్వము మన సైనికులంతా కూడా ఒక యోగి యొక్క చేతిలో ఉండిపోయారు. నువ్వే ఎట్టైనా సరే రక్షించాల్సిందే. నేను నా యాగం కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా గుర్రం మళ్ళీ వెనక్కి రావాలి కదా, నువ్వు సహకరించవలసింది అడుగుతాడు. అయ్యో అన్నగారు, మీరు అంత చెప్పాలా? నాకు యోగ శాస్త్రం తెలుసు కాబట్టి మీకేమీ భయం లేదు. నేను పోయి ఎట్టైనా తీసుకొస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ సైనికుడి ద్వారా వాడు ఎక్కడికి పోయినారో అక్కడికి పోతాడు. ఆ సైనికుడు తీసుకుపోయి చూపిస్తాడు. ఆ యొక్క యోగిని చూపిస్తాడు. ఆయన చెట్టు కింద అలాగే కూర్చో ఉంటాడు. దివ్య ప్రకాశంతో ఉంటుంది ముఖం. అది చూస్తాడు. ఆయన ఆశ్చర్యపోతాడు. ఎంత గొప్ప యోగి ఇతడని చెప్పి అతని ముందు కూర్చొని ఈయన కూడా ధ్యానం చేస్తాడు. ధ్యానం చేసి ఆయన ధ్యానంలోకి ఈయన వెళ్తాడు. ఆయన మామూలుగా లేపడానికి లేదు, సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. దానికి క్రమపద్ధతిలో వెనక్కి రావాలి కాబట్టి సాధ్యం కాదు. అందువల్ల ఇది ఏం చేస్తాడు, తన యోగ శక్తితో తన ధ్యాన ప్రక్రియతో ఆయన ధ్యానంలోకి వెళ్తాడు. ఆయన్నే ధ్యానిస్తాడు. అప్పుడు ఆయన ధ్యానంలో ఉన్న ఆయన దగ్గరికి సమాధి దాకా ఉన్న దగ్గరికి వెళ్తాడు. వెళ్ళంగానే ఆయన గమనిస్తాడు, ఎవరో వచ్చారు తన ముందుగా అర్థమైపోతుంది. వెంటనే కళ్ళు తెరుస్తాడు. ఆయన యోగ ప్రక్రియ ప్రకారం స్టెప్ బై స్టెప్ వెనక్కి వచ్చి కళ్ళు తెరుస్తాడు. ఎదురుగా ఈయన కూర్చో ఉంటాడు. ఏం కావాలి నీకు, ఎందుకు వచ్చాను అదిరికి అంటాడు. మహాన్ బావా, మా యొక్క గుర్రము మా అన్నగారు యాగం చేస్తున్నారు. ఆ యాగ గుర్రము
మా సైన్యం అంతా కూడా ఇక్కడ మాయమైపోయింది మెదిరి రాగానే. దయచేసి మాకు అనుగ్రహించండి, లేకపోతే మేము మా అన్నగారు కొనసాగించలేరు యాగాన్ని. దయచేసి మాకు సహకరించండి అని చెప్పి బతినట్టాడు. అప్పుడు ఆయన నేనేం చేయలేదు అసలు వాటిని అంటాడు. ఒక్కసారి ఆలోచించండి అంటాడు. ఒక్క నిమిషం ఆయన దివ్య దృష్టి చూస్తాడు, అంతే అర్థమైపోతుంది ఆయనకి. అప్పుడు వెంటనే ఆయన కళ్ళు మూసుకొని ఏదో తలుస్తాడు. అంతలో ఆయన ముందుకు ఒక పిల్లవాడు వచ్చి నిలబడతాడు. ఒక యవ్వనంలో ఉన్న పిల్లవాడు నిలబడతాడు. ఎందుకు వాళ్ళ అశ్వాలు అవన్నీ నువ్వు బంధించావు అంటాడు. నువ్వు ఇంత వర్చిస్తూ ఉంటే నీకు ఒక్క నమస్కారం పెట్టకుండా ముందు వెళ్ళారు, అది నేను సహించలేకపోయాను తండ్రి అంటాడు. అప్పుడు వెంటనే వాళ్ళకి ఇచ్చేసేయి, వాళ్ళు లోకక్షేమం కోసం పాటుపడే ఒక రాజుకు మనం మర్యాద చేయాలి, గౌరవించాలి. వాళ్ళు చేసే లక్ష్యం గొప్పది. అందరికీ సర్వశ్రేయస్సు కోసం చేస్తున్న యజ్ఞాలను మనం ఆపకూడదు, కాబట్టి వాళ్ళకి ముందు విడిచేసి అంటాడు. అప్పుడు వాళ్ళ గుర్రము అవి తెచ్చి ఆయనకి ఇస్తాడు. ఇవ్వగానే ఆయన ఆ సైన్యాన్ని వాళ్ళని పిలిచి, మీరు యథాప్రకారంగా మీ కార్యక్రమం చేసి అన్నగారి దగ్గర వెళ్ళిపోండి, నేను వెనక్కి రావడం లేదు, నేను ఇక్కడే ఉంటున్నాను, మీరు వెళ్ళిపోమని చెప్తాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన అడుగుతాడు, మీరు ఎవరు, మీ యొక్క తపశ్శక్తి ఏంది, మీ యోగ శక్తి ఏమిటి, ఇంత గొప్ప అద్భుతంగా మీరు అంత చిన్న పిల్లవాడు మా గుర్రాన్ని మా సైనికులను మాయించగల శక్తి ఏమిటి, ఇది నాకు వివరించవలసిందని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నేను కూడా మీలాగా రాజుని, నాకు కూడా 3 పిల్లలు, 2 పిల్లల్ని నేను రాజ్యభారాన్ని అప్పగించేసేసాను. అప్పగించి నేను నా భార్య యోగ శక్తితో యోగాభ్యాసం చేయడం కోసంగా ఈ అరణ్యానికి వచ్చాం. కానీ నా భార్య నేను తీవ్రమైన తపస్సు చేస్తుండగా నా భార్యకు ఒక కోరిక కలిగింది. ఏమంటే ఒక యోగి అయిన కుమారుడు కావాలని కోరుకున్నారు ఆమె కోరిక ప్రకారంగా ఒక బిడ్డను ప్రసాదించవలసి వచ్చింది. ఆమె ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆమె యోగ శక్తితో మోక్షం సంపాదించేసింది. నేను మాత్రం ఈ బిడ్డ బాధ్యత నా దగ్గర పెట్టేసింది. అందులో ఆ బిడ్డ కోసం ఇంకా ఉన్నాను ఇక్కడ. ఈ బిడ్డకు నేను నా సమస్త యోగ శక్తులంతా నేర్పించేశాను. వాడికి రాందంటూ లేదు, అలా నేర్పించాను వాడికి. మాదంతా ఇచ్చా మరణం, మేము ఎప్పుడు కోరుకుంటాడు మాకు మరణం వస్తుంది, మాకు మరణం లేదు అసలు, మేము మోక్షమే పొందుతాం. ఎందుకంటే మాకు అంత తపశక్తి ఉంది. నా కొడుక్కి అంత శక్తి ఇచ్చేసాను, మేము ఆ స్థితే. కానీ వాడి కోసమే కేవలం నేను ఇక్కడ కూర్చోన్నాను. వాడు ఇంకా నాకన్నా అద్భుతంగా ముందుకు పోతున్నాడు. వాడి ధారణా శక్తి చాలా గొప్పది. వాడి ధారణ నీకు చూపిస్తాడు. ఆ అద్భుతాన్ని చూసి వెనక్కి వెళ్ళిపో అని చెప్తాడు. నేను ఇంకా మళ్ళీ ధ్యానాన్ని కూర్చోవాలా, సమాధికి వెళ్ళిపోవాలా, మా పిల్లవాడిని నువ్వు అనుసరించమని చెప్తాడు. అంటే నా పిల్లవాడు రండి అని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంటుంది. ఈ బండరాయిలో నేను 14 లోకాలను సృష్టించాను చెప్తాడు. 14 లోకాలు సృష్టించావు అంత బండలో అంటాడు. అవును చేశాను, సృష్టించాను, రండి వెళ్దాం అంటాడు. సరే వెళ్దాం అంటాడు. అతనేమో నిమిషంలో లోపలికి వెళ్ళిపోతాడు ఆ బండరాయిలోకి. ఇతను ఎక్కడ బయట నిలబడతాడు. రండి అంటాడు. నేను ఎలా వస్తాను, నాకు ఎలా రావాలో నాకు తెలియదు అంటాడు. ఓ మీరు రాలేరు కదా, ఉండండి అని చెప్పి పక్కన గుహలో తీసుకెళ్లి ఆ గుహలో ఆయన కూర్చోబెట్టి ఆయనలో ఉండే సూక్ష్మ శరీరాన్ని బయటికి లాగి ఆయన అక్కడే ఆయన శరీరాన్ని అక్కడే పెట్టేసి ఆ గుహను మూసేసేసి ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకొచ్చి ఆ రాయిలో ప్రవేశిస్తాడు. 2 రాయిలో వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే లోపల 14 లోకాలు కనిపిస్తాయి. అద్భుతంగా ఉంటుంది ఆ లోకాలు. ఒక్కొక్క లోకాన్ని చూసుకుంటూ పోవడానికే అసలు ఎంత టైం పట్టిందో తెలియదు, అంత అద్భుతంగా ఉంటుంది. అవన్నీ చూసుకుంటూ పోతాడు ఆయన. అబ్బా ఏమి సృష్టించావయ్యా, ఎలా సృష్టించావు, యోగశక్తి ఎంత గొప్పది అంటాడు. మా తండ్రి గారు నాకు ఈ ధారణ విద్య నేర్పించారు. దీని ద్వారా నేను సాధించాను. విశ్వంలో విశ్వేశ్వరుని చూపించారు ఎలా ధారణ చేయాలో. ఆ ప్రకారంగా నేను చేసుకుంటూ వచ్చాను. ఈ 14 లోకాలు కూడా నాలో నేను చూసుకునే శక్తి నాకు వచ్చింది అని చెప్పి చూపిస్తాడు. అలా అయిపోతుంది. 14 లోకాలు చూపిస్తాడు. తిరిగి వాళ్ళు బయటకు వస్తారు. బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఆయన శరీరం ప్రవేశపెట్టి కళ్ళు బయటికి రాగా చూస్తే అసలు అంతా ప్రకృతి మారిపోయి ఉంటుంది. వాళ్ళ తండ్రి గారు కూడా ఆ చెట్టు కింద లేరు. ఏ చెట్టు కింద అయితే వాళ్ళు చూసారో ఆ చెట్టు కింద తండ్రి లేడు. అప్పుడు ఆయన అడుగుతాడు, ఇదేంది ఎట్టపోయారు మీ తండ్రి గారు అంటాడు. మా తండ్రి గారు ఏంది, ఎన్నో యుగాలు దాటిపోయింది, మనం ఎక్కడికి వచ్చేసాం అనుకుంటున్నావు. మా లోకాలు నన్ను 14 లోకాలు తీసుకెళ్ళిపోయినప్పుడు బయట భూమి మీద చాలా లోకాలు గడిచిపోయినాయి, చాలా యుగాలు గడిచిపోయినాయి. ఇప్పుడు నీ తరాలన్నీ పోయినాయి. మీ అన్న ఎవరు లేరు అసలు. ఇప్పుడు ఎన్నో తరం జరుగుతుందో కూడా చెప్పలేము. అలాంటి పరిస్థితిలో ఉన్నావు నువ్వు. ఈ ప్రకృతి అంతా ఎప్పుడో మారిపోయి మా తండ్రి గారు ఎప్పుడో మోక్షం సంపాదించేశారు. ఇవన్నీ నాకు తెలుసు, నువ్వు నాతో ఉన్నా నీకేం తెలియదు అని చెప్తాడు. అంతే ఆశ్చర్యపోతాడు.
అప్పుడు నా కర్తవ్యం ఏమిటి? నాకు ఇంకా నేను ఎవరన్నా ఉన్నానేంటి? నేను ఇప్పుడో మరణించాల్సిన వాడిని కదా అంటే, నా యొక్క యోగ శక్తి వల్ల ఇంకా ఉన్నావు, నాతో ఉన్నావు కాబట్టి అని చెప్తే ఇప్పుడు నేనట్టు తరించాలి, నేను కూడా మోక్షం పొందాలని కోరుకుంటున్నా అంటాడు. రా అయితే నేను చెప్తా అని చెప్పి మళ్ళీ ఆ గుహలో తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆయనకు ఆ బ్రహ్మ విద్యనంతా బోధిస్తాడు. బోధించి యోగ శక్తినంతా అతనికి కూడా ధారపోస్తాడు. ఆ విధంగా అతను కూడా తరిస్తాడు. ఈ వింత యోగ శక్తి మన భారతదేశంలో ఉంది. ఒకప్పుడు ఉండేది గురుకులాలు ఉన్నప్పుడు, ఇప్పుడు అది పోయింది. కానీ ఎక్కడో తట్టు ఇప్పటికీ హిమాలయాల్లో అలాంటి ఋషులు, ఆ యోగులు అనేవాళ్ళు ఇంకా ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ మనకి చూపించారు. ఒక విశ్వంలో ఉండే విశ్వేశ్వరుణ్ణి ఏ విధంగా చూస్తే మనం తరించవచ్చు అనే విషయాన్ని ఇక్కడ చూపించారు. అదే విషయమే మనకు విభూతి యోగంగా భగవద్గీత చెప్పబడింది. అదే విషయమే ఇప్పుడు ఇక్కడ నారాయణ భట్టతిరి భాగవతంలో ఉన్న దాన్ని సంక్షిప్తంగా అయినా కూడా ఏ విషయాన్ని వదిలిపెట్టకుండా చక్కగా స్తోత్రం చేశారు. దీంట్లో కర్మావసాన సమయే, ఈ విధంగా కర్మనిష్ఠులు ఆ విధంగా ఉంటారు. కర్మనిష్ఠులు ఎలా ఉంటారు? ముందు సత్కర్మలే చేస్తారు, తర్వాత నిష్కామంగా చేస్తారు, ఫలితం ఆశించరు, తర్వాత సంఘం, ప్రపంచం విషయాల సంఘం ఉండదు, తర్వాత ఈశ్వరార్పణ బుద్ధితో జీవిస్తారు. వాళ్లే కర్మనిష్ఠులంటే. వాళ్ళు ఎటువంటి స్థితికి వెళ్ళిపోతారు? శ్రవణం వింటారు, జ్ఞానం వింటారు, నేను దాన్ని మానం చేస్తారు, నిధిధ్యాస చేస్తారు. అది వాళ్ళ స్థాయి, అది కర్మనిష్ఠులంటే. అంత స్థాయిలో ఉన్న వాళ్ళు కర్మావసాన సమయే, వాళ్ళ కర్మలన్నీ కాలిపోతాయి, అవసానం అయిపోతుంది. వాళ్ళు చేసిన ఆ యొక్క యోగాభ్యాసం వల్ల, వాళ్ళు చేసిన నిష్ఠ వల్ల వాళ్ళు అవన్నీ ఆ కర్మావసాన సమయం అంటే కర్మలన్నీ కాలిపోతే స్మరణీయమాహుహో, నిన్నే స్మరిస్తూ ఉంటారని చెప్పబడుతోందయ్యా. ఆహుహు చెప్పబడుతోంది. ఓ స్వామి, ఈ విధంగా వాళ్ళు నిత్యం సర్వకాల సర్వావస్థల్లో నిన్నే పట్టుకుంటారు. వాళ్ళు నిన్నే కీర్తిస్తారు, నీ గురించే మాట్లాడతారు, నీ గురించి అధ్యయనం చేస్తారు, నిన్నే స్మరించుకుంటూ జీవిస్తారయ్యా. ఆ కర్మావసరం అయ్యేంత వరకు, ఆ స్థితి వెళ్లేంత వరకు వాళ్ళు అలాగే ఉంటారు. అటువంటి కర్మభూమిలో అటువంటి యోగులు ఎంతో మంది ఉన్నారయ్యా. అటువంటి యోగులంతా పోయే మార్గం ఇదేనయ్యా, ఈ ధారణా మార్గంలో వెళ్ళారయ్యా అని చెప్పబడుతోంది. పెద్దలు చెప్పారు, జరుగుతోంది. తస్యాంతరాత్మ వపుషే, నువ్వు అందరిలో అంతరాత్మగా కూర్చోన్నావు. ఈ అంతరాత్మగా కూర్చొని నిన్ను యోగులు పట్టుకుంటున్నారు, యోగులు చూస్తున్నారు, అనుక్షణం నేను దర్శించగలుగుతున్నారు. నీవు అంతర్యామిగా అందరిలో కూర్చోన్నావు అని, అందరి శరీరాల్లో కూర్చోన్నావు అనే విషయం తెలిసిన యోగులు మాత్రం నిన్ను సులభంగా తమలోనే కూర్చున్న ఆత్మస్వరూపాన్ని పట్టుకుంటున్నారు. ఎలా? విమలాత్మనే, శుద్ధ సత్వగుణంతో మెరిసిపోయేటువంటి నీ యొక్క రూపాన్ని పట్టుకుంటున్నారు. ఎవరిదంతా చేస్తోంది? నేను అనేవాడు ఎవరు? ఈ విధంగా ఈ పంచభూతాలతో, పంచ కర్మేంద్రియాలతో, పంచ జ్ఞానేంద్రియాలతో, పంచ తన్మాత్రలతో ఈ విశ్వానంతా నడుపుతున్న శక్తి ఏంది? ఆ విశ్వశక్తి ఏంది? దాని గురించి వాళ్ళు పరిశోధన చేసి తెలుసుకుంటున్నారు తండ్రి. అందరిలో ఉన్నవి అంతరాత్మ నువ్వే అని తెలుసుకుంటున్నారు. ఆ యోగులంతా తరించిపోతున్నారు. కాబట్టి ఓ స్వామి, నేను అడుగుతున్నాను, వాతాలయాధిప, వాత అని చెప్తున్నారు, గురువాయూరప్ప అని చెప్పడం లేదు. వాతరోగంతో ఉన్నాడు ఆయన, అందుకని చెప్తున్నాడు. ఓ వాయుపుర పట్టారాసి, నిన్ను నేను అడుగుతున్నాను ఏమని? నమోస్తు, నేను అనేక కోటి నమస్కారాలు పెట్టగలను, అంతకుమించి ఏం చేయలేను. ఆ యోగులు పోయిన మార్గంలో పోయేంత గొప్ప ధారణాశక్తి నాకు లేదు. కానీ స్వామి, నిన్ను మాత్రం నమస్కరిస్తున్నాను, అనేక నమస్కారాలు సమర్పిస్తున్నాను నీకు, అంతకుమించి నేనేం చేయలేను. కానీ నిరంధిరోగాన్, నా యొక్క భవరోగాన్ని పోగొట్టవయ్యా. ఆ యోగులంతా పోయారే, ఆ మార్గం కర్మనిష్ఠులంతా పోయారు కదా, ఆ యోగనిష్ఠతో పోయారు కదా, వాళ్ళంతా సాధించారే, భవరోగాన్ని పోగొట్టుకున్నారే. నాకు కూడా ఈ భవరోగాన్ని పోగొట్టవయ్యా, మోక్షాన్ని ప్రసాదించవయ్యా, నీ సన్నిధి చేర్చుకోవయ్యా. ఇంతకు మించి ఏమడుగుతాను తండ్రి నిన్ను? ఆ భాగవతంలో, ఆ వ్యాస భగవాన్ చెప్పిన భాగవతంలో ఉన్న విషయాన్ని నీ ముందు ఒక 10 పూలతో ఒక మాల గుచ్చి నీ పాదాలకు అర్పిస్తున్నాను తండ్రి. అంతకు మించి నేను చేయలేను, అంతకు మించి నీకు నమస్కారం తప్పించి ఏమీ చేయలేను తండ్రి. కానీ నేను అడుగుతున్నాను, నా రోగాన్ని పోగొట్టి, నా శారీరక రోగాన్ని పోగొట్టి, భవరోగాన్ని కూడా పోగొట్టి నీ సన్నిధికి చేర్చుకోవయ్యా, ఇదే నా కోరిక తండ్రి. ఆలకించవయ్యా, నా మొర ఆలకించవయ్యా తండ్రి అని చెప్పి స్తోత్రం చేశాడు. ఇంత అద్భుతంగా భాగవతంలో ఉన్న విషయాన్ని, ధారణాశక్తిని అంతా కలిపి అక్కడ ఏ విధంగా చెప్పారో, అక్కడున్న విషయాలు మొత్తాన్ని 10 శ్లోకాల్లో ఇంత అద్భుతంగా రచించి ఆ భగవంతుడికి కైంకర్యం చేసినటువంటి ఆ నారాయణ భట్టతిరి గారికి నమస్కరిస్తూ
ఆ గురువాయూరప్ప స్వామి గారికి నమస్కరిస్తూ సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవింద గోవింద.